మస్తు ఒక నన్ను తాగిందే 3 పెగ్గులు, నేను తాగిన ఒక నిమిషం. ఏమైందన్నా? శాండర్ వచ్చినా రాలేదన్నా, వస్తే కింద కారు ఉంటుంది కదా. కరెక్టే. ఒక్క నిమిషం. ఏమైందన్నా? సౌండ్ వస్తుంది మరి. సౌండా? శాండీ రూమ్ లాగేస్తుందన్నా. ప్రణీత్ కింద వచ్చినా కావచ్చు. అమ్మని అమ్మ దొంగలాగా చెప్పకుండా వచ్చాను కొడుకు అనేద్దాం పదా. ఆగన్నా, వచ్చింది ప్రణీత్ వాళ్ళ పిల్లను. అబ్బా కొత్తపేట లేచినాక మంచి తెలివి పనిచేస్తుంది. లెట్స్ గో అండ్ వెరిఫై. కామన్. చేస్తున్నారు ఏం చేస్తున్నారు అబ్బా అన్నా, నేను కొడతావునా? అన్నిటికీ నేను కొడతా. నాకు పెద్ద నేను కొట్టినాక నువ్వు కొట్టు. ఒక్కసారి హలో, అసలు ఏం చేస్తున్నావు ప్రణీత్? తెలుస్తుందా అన్నా? ఒకసారి హలో. మన గురించి ఆలోచించే ఉన్నా ప్రణీత్. అన్నా అలా ప్లేస్ గలీజ్ ఉంటుంది అన్న. గలీజ్ ఎందుకు ఉంటుంది అవి? తీసింది అనుకో, సారీ నన్న కన్నా బోండ అని చెప్పి వెళ్ళిపోతాం. అయితే ఒకటి ప్రణీత్ నిన్నే. హలో, తీసు నాకు. వా నువ్వు దీనికేమన్నా స్టైలింగ్ ఏం చెప్పినావు బాయ్? అరే వా నమాజు ఏంది తడిగా బాయ్ చెప్పలేదు. ఏమరా ఎప్పుడు వచ్చినావు? చెప్పబడి కూడా వచ్చినావు దొంగలేక. ఏమరా మాట్లాడతావో మౌనరాధమో చేస్తున్నావు ఏంది? ఏం రాయింద్రా అప్పుడు చేసలేడు? మౌనరాధమో మళ్ళీ ఏమైనా చేసిండు, మనకేం తెలుసనా? ఏం బ్రో యాటిట్యూడా? ఇగో పల్లి చట్నీ కూడా ఇచ్చిండు. ఆగరా నాయన మాట్లాడతలేడంటే. హలో బ్రదర్, ఏమైందిరా? గొడవ గిడ ఏమైనా అయిందా మళ్ళా? ప్రణీత్, ఆల్ ఓకే? యా. అసలు ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చా సౌమ్య. అసలు నాకేం చెప్పవా? ఇప్పుడు వచ్చేసా కదా సౌమ్య. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఉన్నావు కదా సౌమ్య. ఉంటున్నానే కదా, గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు. సౌమ్య ప్లీజ్. నాకు అంతే అనిపిస్తుంది ప్రణీత్. ఏం చేశా అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఏం చెయ్యట్లేదు అనేదే నా ప్రాబ్లం కూడా. ఫీల్స్ లైక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ రిలేషన్. యూ థింక్ ఐ డోంట్ నో దట్? నాకు తెలియదని అనుకుంటున్నావా? ఓ, అన్నీ తెలిసే చేస్తున్నావు అనమాట. సైలెంట్గా ఉండడం ఆన్సర్ కాదు ప్రణీత్. ఏం కావాలి ఇప్పుడు నీకు? నేనేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వేం విందాం అనుకుంటున్నావు? నాకే అర్థం కావట్లేదు అసలు నాకేమవుతుందని. ప్రణీత్ నిన్నే. నేను నీతో మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రణీత్? బయటికి వెళ్తున్న సౌమ్య 2 గంటలంతే. అయినా రోజు నీతోనే కదా ఉండేది. నాతో ఉంటున్నావు, నా కోసం ఏమి ఉండట్లేదు. అయినా గొడవైన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. వచ్చేస్తా కదా 2 గంటల్లో. చిది ఈ చూపులకేం తక్కువ లేదు. వాటర్ తాగు. ఇప్పుడేంటి నీకు నా ప్రాబ్లం తెలియాలి అంతేనా? అవును, నాకు కూడా తెలియదు సౌమ్య నా ప్రాబ్లం ఏంటనేది. అసలు నేనేమనుకుంటున్నా, నాకేమవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అందుకని ఏంటందుకని? నీకు అసలు అర్థమవుతుందా నాకు లోపల రోజు రోజుకి ఎట్లయితుందని? చెప్పావా నాకు అసలు ఎప్పుడైనా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఏం ఫీల్ అవుతున్నావని? చెప్పుకుంటే తీరిపోతాయా? అయినా రోజు చూస్తూనే ఉంటావు కదా నా దరిద్రాలు నీ దగ్గరుండి. మళ్ళీ కొత్తగా వినాలనిపిస్తుందా? ఇదే వద్దనేది ప్రణీత్. సరే వదిలే. ఇంకా నువ్వు ఇలానే ఉంటే నిజంగానే ఏదో ఒక రోజు వదిలేయాల్సి వస్తుంది. వదిలేయాలనుకుంటే కనుక ఇప్పుడే వదిలేసిపో. నాకేం కొత్త కాదు మనుషులను వదిలేయడం, నేను మనుషులను దూరం పెట్టడం. అర్థమవుతుందా? అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? అందరినీ నువ్వు వదిలేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇలానే ఉంటే అందరు నిన్నెక్కడ వదిలేసి వెళ్ళిపోతారని ముందే దూరంగా పారిపోతున్నావు. అయిపోయిందా? మొండిగా ఉంటున్నా అనుకుంటున్నావేమో. మూర్ఖత్వం, మొండితనం ఒకేలా ఉంటాయి ప్రణీత్. బై ది వే, ఇది చెప్పింది నువ్వే, గుర్తుందా? గో బిట్ ఈజీ ఆన్ యూ ప్రణీత్. అన్నీ అనుకున్నట్టే అవుతాయి. సరే.
సారీ సౌమ్య. దేనికి చెప్తున్నావు నీకైనా క్లారిటీ ఉందా? హ్మ్. అసలు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏమో అనుకున్నదేం చేయకుండా ఇలానే మిగిలిపోతానేమోనని భయం వేస్తుంది. ఎక్కువ ఆలోచించుకు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కాకుండా ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో ఆలోచించు. సరేనా? సరే. సరే, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఐ డోంట్ నో. కొన్ని రోజులు శృతితో ఉండేసి వస్తా. నేను ఇవాళకే సౌమ్య ఊరి నుండి వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతావు వదిలేసి? కంగారు పడకు, నేనేం నిన్ను ఇప్పుడు వదిలేయట్లేదు ప్రస్తుతానికి. ఓకేనా? జాగ్రత్త, సార్ట్ థింగ్స్. ఈసారి సీరియస్గా చెప్తున్నా, అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, నేను డ్రాప్ చేస్తా ఉండు. వద్దు, రెస్ట్ తీసుకో. ఇవాళే కదా వచ్చావు. వెళ్ళాలా సౌమి? ఐ నో ఐమ్ నాట్ బీయింగ్ మీ దీస్ డేస్ అని చాలా హర్ట్ చేస్తున్నా, కానీ ఏది కావాలని చేసింది కదా. యు నో మీ రైట్? అట్లీస్ట్ యూ రియలైజ్డ్. ఐ ట్రై టు బీ మీ అగైన్ సౌమ్య. సరే, పక్కాగా ట్రై చేస్తా. సరేరా, బాయ్. ఆహా, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ? కింది చూస్తావేమ్రా? తలకాయ పైకెత్తు. ఉత్తప్పుడు ఆకాశం తప్ప కింది చూడవు కదా. ఏమో అన్న, కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది బ్రేకా? హలో రాజా, నువ్వు ఆల్రెడీ బ్రేక్లోనే ఉన్నావు. నువ్వు మళ్ళా బ్రేక్ అన్నావు అనుకో, బ్రేకప్ లేకుండా డైరెక్ట్ ప్యాకప్పే. బ్రేక్ అంట బ్రేకు. ఏం చేయమంటావు అన్న మరి ఇప్పుడు? ఏం చేద్దామంటే? నీకేమొచ్చురా సినిమా కాకుండా? నీకేదైనా పని వచ్చా? మరి ఎప్పుడు చేసేదే చెయ్యి. రాస్తా ఉండు. ఎంత రాయాలి చెప్పు? ఆల్రెడీ రాసినవి మూలపడేసి ఉన్నాయి, బూజు పట్టేసి. ఓ మై గాడ్, నేనేం చెప్తున్నా? నువ్వు మళ్ళీ రాయి, స్టార్ట్ చెయ్యి. నేను చేయాల్సింది నేను చేస్తా. బాయ్ ఉన్నాడు కదరా, టెన్షన్ ఎందుకు పడుతున్నావు? బాయ్ హాయ్ నారే. సరే, ఫస్ట్ మంచిగా నువ్వు నోరు మూసుకొని పోయి జిమ్ జాయిన్గా. అర్థమవుతుందా? ఆ ప్రొడ్యూసర్ రిజెక్షన్ ఏమో కానీ స్ట్రెస్ ఈటింగ్ అని తిని ఆ సరుకు సామా ఎట్లా పెరిగినా ఎవడు అంగులుగా కనబడుతున్నావు. ఎట్లుండాలరా వయసు కూరాలంటే? 26 years అంటే నాలాగా ఉండాలా? అవును, కనబడుతుంది. వయసు పోరండి. చోకులోదు కానీ చేతులు కూడా వచ్చినాయి. మనం తీసుకొచ్చిన ఊరికి వెళ్ళి. ఊరికి పోయినా ఎవడు చెప్పిండు మరి? దేనికొంపగండు ఏడుకో పోయినాలే. నాకు తెలుసు బేటే, ఏదో రోజు నిన్ను కొంపలోంచి బయటికి వెళ్ళగొడతారు, నువ్వు రోడ్డు మీదకి వస్తావు, మళ్ళీ నేనే పట్టుకొచ్చుకోవాలి. నాకు తెలుసురా. ఎప్పుడు అయ్యేది కదా. అట్లేం లేదులే. అంతా ఓకేనా ఇంట్లో? ఏదో నడుస్తుంది. ఊకోబేడే, సినిమా అయిపోతే అన్ని సెట్ అయిపోతే నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అవ్వాలిగా. సినిమా సెట్ అయితే అన్ని. నేను వచ్చేసా. అబ్బా కారా బట్టురా, నీ గురించే అనుకుంటున్నావు. టక్కు నువ్వు వచ్చావు. మురుగులు తెచ్చింది వచ్చిన. ఇప్పుడు ఈడొచ్చి ఎన్ని కష్టాలు చెప్తాడో ఏమో. సాయన్న అని చెప్పి లాస్ట్కి సాయిబాబా చేసేటట్టున్నారు కదా. దారా సాండి రా, వీడు మూడేదో బాగానే తీసుకొచ్చిందమ్మా. వీడేదో పనికొచ్చేటట్టు ఉన్నాడు. రానా దా కమ్. ఏది ఇచ్చావురా? నేను రావడం పక్కన పెట్టి కానీ 5 రోజులకి నువ్వు బెంగడిపోయావని చెప్తే తొందరగా వచ్చాను. ఏం తీయలేదా? స్పెషల్ ఏం లేవా? ఆ స్పెషల్ గురించి వదిలే కానీ ఎవరో అమ్మాయిని ఏం చేసావంటగా రాజేంద్రబాయ్ చెప్పాడు. నాకు తెలియదు. ఈ రాజేంద్ర బాగానే చెప్పి నీకు. సరేదా తిందాం పదా. ఈ ఏడుపు నా కొడుకుని ఎప్పుడు ఇంతే. నేను కూడా సరిపోయారు.